ఏపీని రక్షణ సాంకేతిక రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్గా నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాష్ట్రంలో సుమారు 15,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రాంలో ఇది కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,500 మందికి యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ముఖ్యంగా హై వాల్యూ టెక్నాలజీ రంగాల్లో యువతకు ఉపాధి దొరకడం వల్ల ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన ఆత్మనిర్భర్ భారత్కు ఈ ప్రాజెక్టు మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి సహకరించిన ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.